హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన కొత్త లీస్ట్ విషయానికి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అయితే తెలిసేవి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం మొదట ఏ ఏ జిల్లాలలో ప్రారంభించబోతుంది, అలాగే ఇక్కడ కొన్ని వివరాలను వెల్లడించింది ప్రభుత్వం. రేపు ఏ ఏ గ్రామాలలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేయబోతున్నామనే సమాచారాలకు సంబంధించి ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్పష్టంగా తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్న ప్రభుత్వం ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయిస్తుంది. ఇక్కడ ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను మంజూరు చేయబోతున్న ప్రభుత్వం ఈరోజు ఆ పథకాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధపడింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండలంలో ఒక్క గ్రామానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తుంది. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 621 గ్రామాలలో ఈరోజు 4 పథకాలు. ఒకటి రైతు భరోసా, ఇది సాగు చేసే రైతుకి ఇచ్చేది. ఆత్మీయ భరోసా, సాగు చేయడానికి భూమి లేని వారికి ఇచ్చేది. ఈ 2 పథకాలకి కూడా 6,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి, ఇటు కూలీల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇక మూడో పథకం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలకు సంబంధించిన పథకం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 621 గ్రామాలలో 100కి 100% నిధుల మంజూరుతోటి ఇదే పథకం ప్రారంభం కాబోతుంది. ఇటు కొత్త రేషన్ కార్డులకి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరెవరు అర్హత సాధించారనే దానిపైన కూడా గ్రామాలలో ఇప్పటికే డిస్ప్లే చేసిన ప్రభుత్వం వారందరికీ కూడా మార్చి 31వ తారీఖు కల్లా ఈ 4 పథకాలకి సంబంధించి అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలనే ఆదేశాలను అధికారులకి ఇచ్చినట్లుగా కూడా మీరు ఇక్కడ పూర్తిస్థాయి సమాచారం అయితే చూసుకోవచ్చు. సో ఇవైతే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పారదర్శకతో జరిగే విధంగా మళ్ళీ దరఖాస్తులు తీసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొదటి విడత కింద 621 గ్రామాలనే ఎంపిక చేసుకున్న ప్రభుత్వం మిగతా సుమారుగా 12,000 గ్రామాలలో మిగతా విడతలో అంటే అతి కొద్ది రోజులలో ఈ పథకాలను ప్రారంభిస్తూ ఏవైతే నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి ఈ మంజూరు చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇవి అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 621 గ్రామాలలో కొత్త ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇతర గ్రామాలకు సంబంధించి కొత్త లిస్టులతో కూడిన లబ్ధిదారుల ఎంపిక అనేది ఉండబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేయబోతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ 621 గ్రామాలలో మాత్రం 100కి 100% నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికైన అభ్యర్థులకు 5 లక్షల రూపాయల నగదు, అలాగే చాలా తక్కువ డిస్కౌంట్లో అంటే దాదాపుగా 30 నుండి 50% డిస్కౌంట్లో లబ్ధిదారుల ఎంపికకి సంబంధించి ఒక కంపెనీతో టైఅప్లో తక్కువకే సిమెంట్, ఐరన్, అలాగే ఇసుక ఇవన్నీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సమాచారం కూడా తెలుస్తుందన్నమాట. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.